రైట్ అండి. దయాకర్ గారు, మొదట్లో కొంతమంది ఎమ్మెల్యేలు ఆగమేఘాల మీద సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వాళ్ళంతా కార్ దిగి కాంగ్రెస్లో చేరుతున్నారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఆ దిశగా ఎలాంటి అడుగులు లేదు. అసలు చేరికలు ఉంటాయంటారా? అవసరమా చేరికలు? దేనికోసం? నా దృష్టిలోనైతే ఇప్పుడు 64+1 అనేది ఏది అష్యూర్డ్ విన్ అది. ఇప్పుడు కేరళలో ఒక సీటు తేడాతో గెలిచే ఎల్డిఎఫ్ యూడిఎఫ్ గవర్నమెంట్లు 5 years ఉండగాలేంది. ఇప్పుడు సుదూర ప్రాంతంలో ఉన్నాయి. 39తో బీఆర్ఎస్ ఉన్నది, 7 ఎంఐఎం ఉంది, 8 బీజేపీ ఉంది, మంచి ప్రతిపక్షం ఉంది. అలాంటప్పుడు వలసలను ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. వలసల కంటే కూడా వాళ్ళు వచ్చింది నా దృష్టితో ముఖ్యమంత్రిని కంగ్రాట్ చేయడానికి. రెండవది ఏంటంటే ఎమ్మెల్యేలు ఏ పార్టీ అయినా సరే అదేం పెద్ద సమస్య కాదు. ఎమ్మెల్యేలు ఎవరైనా ముఖ్యమంత్రిని కలిసి హక్కుంటుంది, మంత్రులను కూడా కలిసి హక్కుంటుంది. ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళ యొక్క పనులను చేసుకోవాలంటే డెఫినెట్గా ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో కలవడాన్ని ఎవరు వ్యతిరేకించరు. గతంలో కేసీఆర్ గారిని కలవడానికి పోతే కూడా అది జాయినింగ్స్ కిందనే పడేసి మొత్తం వాళ్ళకు బట్టగాల్చి మీదేసే పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు పోలేదు. ఈ ముఖ్యమంత్రి గారిని పార్టీ వాళ్ళు ఎవరైనా ఏ పార్టీ అయినా సరే కలవచ్చు. వాళ్ళ యొక్క ఏవైతే సమస్యలు ఉంటే వాటిని చెప్పుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా వచ్చిందని నేను అనుకుంటా. ఒకవేళ కనుక రేపు టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో డిక్లైన్ అయ్యే అవకాశం ఉంటే అప్పుడు వాళ్ళు ఆలోచించుకుంటారేమో, కానీ అప్పటి వరకు అసలు అవకాశం లేదు. మేము ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపే ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారు చేస్తారని నా యొక్క అభిప్రాయం. తెలంగాణ ఫార్మేషన్కి ముందు విన్నాము హైదరాబాద్ని యూటీ చేస్తారని. శ్రీకృష్ణ కమిటీ వన్ ఆఫ్ ద నంబర్లో ఈ మాట విన్నాం. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వింటున్నది ఏంటంటే హైదరాబాద్ని యూటీ చేస్తారని బీఆర్ఎస్ కొత్త వాదన తెరపైకి తీసుకొస్తుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే వాళ్ళ పార్టీ కాలం చెల్లినట్టే వాళ్ళ ఆలోచనలు కూడా కాలం చెల్లేటట్టుగా ఉన్నాయి. యూటీ అంటే ఇక్కడ ఎవరు కూడా అంగీకరించే పరిస్థితి ఉంటుంది. అసలు ఫస్ట్ యూటీ ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు మేము ఒకవేళ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే హైదరాబాద్ చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్కి అవకాశం ఉంటుంది. ఏదో ఓట్ల కోసమే మోడీ గారు, కిషన్ రెడ్డి గారు ఏదో హైదరాబాద్ పాట పాడింది, కానీ మిగతా వాటిలలో ఎక్కడ కూడా హైదరాబాద్కు వాళ్ళు చేసింది ఏం లేదు. బట్ ఇది ఒక అవుట్డేటెడ్ చర్చను వాళ్ళు తెర మీదకి తెచ్చిండ్రు. నేను అందుకనే కాలం చెల్లిన వాదన అది. ఎవరు కూడా యూటీకి ఎవరు చేయాలని అక్కడ ఆలోచిస్తున్నది లేదు, చేయాలని కోరుతున్నది లేదు. వీళ్ళు అనుకుంటుండ్రు ఇట్లయితే బాగుండు, ఇట్లా చేస్తే మాకు ఇంత అవకాశం దొరుకు. ఏమున్నది ఇప్పుడు మిగతా ఏంది పంచాయత్ మండల్ ఎలక్షన్స్ తప్పితే కొత్త ఎలక్షన్స్ ఏం లేవు. సెంటిమెంట్ రగిలిస్తానికి ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది. అప్పటికి కూడా వీళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూడాలి. అంటే రాజకీయ పార్టీగా వాళ్ళు సస్టైన్ కావాలి, అంతకంటే ఎక్కువ మమ్మల్ని నిర్మాణాత్మకంగా ప్రశ్నించాలని కోరుకుంటాం మేము. బట్ ఈ కాలం చెల్లిన వాదనలతో దానివల్ల లాభం ఉంటుందని అయితే నేను అనుకోను. ఓకే, 2